మొహం బాగా డ్యామేజ్ అయ్యి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మీలో ఎవరైనా చూసి ఐడెంటిఫై చేయండి. లేదు సార్, తను మా అమ్మ కాదు సార్. లేదు సార్, నేను చూసి తట్టుకోలేను. సార్ నేను చూస్తాను సార్. ఆనంది, తను తను అది మీ అమ్మగారు కాదు అశ్విన్. హలో ఆసిని. సార్, ఆ లలిత గారు కనిపించారు. ఇక్కడ ఒక గుళ్ళో ఉన్నారు. అయితే వెంటనే ఆవిడ్ని పోలీస్ స్టేషన్కి తీసుకునిరా. రానంటున్నారు సార్. నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను, మీరే ఇక్కడికి రండి సార్. ఓకే, లొకేషన్ పంపించు. సార్ ఏంటి సార్, ఏమైంది సార్? మీ అమ్మగారి ఆచూకీ తెలిసింది. ఎక్కడ సార్? మా అమ్మ ఎక్కడుంది సార్? చెప్తాను, నాతో రండి. పదండి సార్. మేడం ఎక్కడ? అక్కడ. అమ్మా, 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 నన్ను క్షమించమ్మా. నేను ఏదో కోపంలో మాట్లాడానమ్మా. దయచేసి నన్ను క్షమించమ్మా. అమ్మా, అమ్మా, ప్లీజ్ అమ్మా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. అమ్మా, ఏం అక్కర్లేదు. ప్లీజ్ అమ్మా. అవసరం లేదు. అన్న ఏదో ఆవేశంలో అలా అంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటమ్మా? పిల్లలేదో మాట్లాడితే పెద్దదానివి, నువ్విలా చేయడం తప్పమ్మా. మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా వదినా? ఈ దేవుడి దయవల్ల నువ్వు కనిపించావు, అది చాలు. అసలు కనిపించకూడదనే అనుకున్నాను. కానీ చివరగా నా నిర్ణయం ఒకటి చెబుదామని మిమ్మల్ని కలవడానికి ఒప్పుకున్నాను. అదేంటో చెప్పమ్మా. ముందు ఇంటికి వెళ్దాం రా అమ్మా. నేను ఇంటికి రావాలంటే తులసిని పెళ్లి చేసుకునే విషయంలో నీ ఆఖరి నిర్ణయం ఏంటో చెప్పాలి. నువ్వు కుదరదు అంటే నేను ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. అది శ్మశానానికే కావచ్చు. అమ్మా, దయచేసి అలా మాట్లాడకండి. అశ్విన్, మీ అమ్మగారు జాగ్రత్త.
పదండి. అమ్మా లలిత, ఇక్కడ ఎందుకమ్మా? ఇంటికెళ్ళి మాట్లాడుకుందారా అమ్మా? లేదన్నయ్య గారు, నేను చెప్పింది ఇక్కడే ఇప్పుడే తేలిపోవాలి. వీడు తులసిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి. తులసి నా ఇంటి కోడలు కావాలి. అంతేకాదు, వారం రోజుల్లోగా వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరగాలి. అలా అని అశ్విన్ నాకు మాటిస్తేనే నేను ఆ ఇంట్లోకి అడుగు పెడతాను. అమ్మా, నా మాట వినమ్మా. ఇక వినటాలు లేవు. నువ్వే నా మాట వినాలి. లేదా నీ దారి నీది, నా చావేదో నాది. అమ్మా, దయచేసి ఇలా మాట్లాడకమ్మా. ఆయన ఇప్పటికిప్పుడు చెప్పమంటే ఎలా అమ్మా? నాకు ఆలోచించడానికి కాస్త టైం ఇవ్వమ్మా. ఇప్పటికి చాలా టైం ఇచ్చాను. ఇక ఇంతకు మించి టైం ఇవ్వటం కుదరదు. ఇంతకాలం నా పిల్లల సంతోషమే నా సంతోషం, వాళ్ళ జీవితమే నా జీవితం అనుకుంటూ బ్రతుకుతున్నాను. తులసితో నీ పెళ్లి జరిగితే నేను మీతో ఉంటాను, లేదా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను. అమ్మా లలిత, గుడిలో ఉన్నాం. అలాంటి మాటలు పదే పదే అనకమ్మా. నా మాటలు మీకు చాలా బాధ కలిగిస్తున్నాయని నాకు తెలుసు. కానీ ఇప్పుడు తేలకపోతే ఈ విషయం ఎప్పటికీ తేలదు. శివుడి గారి కోసం అమ్మని వదులుకుంటాడో లేక తులసిని పెళ్లి చేసుకొని ఈ తల్లిని కాపాడుకుంటాడో తేలాల్సిందే. ఇదా నేనా? తేల్చుకో. ఆనందే కావాలనుకుంటే మాత్రం నా శవం కూడా నువ్వు తాకడానికి వీల్లేదు. ప్రసన్న, నేను చస్తే అసలు వీణ్ణి రానివ్వకు. అమ్మా, అలా మాట్లాడకమ్మా. నా గురించి ఆలోచించినప్పుడు నేనెందుకు అందరి గురించి ఆలోచించాలి?